సరే అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారండి? మాకైతే హ్యాపీగానే ఉందండి. ప్రతి ఒక్క వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏంది మినిస్టర్స్ కానీ, ఏంది పోతే మంచిగా మాట్లాడటం కానీ, ఏంది లోకేష్ బాబు గారు కానీ ఎనీ టైం అందుబాటులో ఉండి ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి పనిచేసి పెడుతున్నారు. అంటే సార్ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేది అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. నిజంగా అమలు చేశారంటారా? చేయలేదు. ఇంకా చేస్తే వీళ్ళంతా ఎందుకుంటారు బయట? ఇంకా ఆయన అమలు చేయలా. ఖచ్చితంగా అమలు చేస్తే వీళ్ళంతా బయట ఉండరు, ఎప్పుడో లానా పోవాలా. కానీ వాళ్ళు ఇంకా జాలి గుణం, ఏంది కరుణ అంటారు కదా, అది ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు అది ఇంకా ఓపెన్ చేయట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు? అసలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారండి? ప్రతిపక్ష హోదా ఎవరో వాళ్ళు ఇచ్చేది ఏంటండి, నువ్వు గెలిచి ప్రతిపక్షంగా నీ ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు వెళ్ళాలి. ఒకళ్ళు ఇచ్చేది ఏంది ప్రతిపక్ష హోదా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారు? ప్రతిపక్ష హోదా అనేది నీకు ఒక ఎమ్మెల్యేని గెలిపించి నువ్వు ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీకి తీసుకెళ్ళి ఇదిగో నాది, నా బలగం అని చూపించుకోవాలి. సరే అంటే వైఎస్ఆర్సీపీ అధికారం 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించిందండి? ఏముంది అసలు పని చేసింది ఏముందండి? ఎప్పుడు ఆ బటన్ నొక్కటం అదే. కానీ ఎవరికన్నా పని చేసి ఎవరికన్నా కలిసి ఎవరితో నన్ను సంప్రదించి ఒక కనీసం సర్పంచులు కానీ, వార్డు నెంబర్లు కానీ, ఏంది వాళ్ళకే నిధులు లేవు, వాళ్ళు పని చేయడానికి లేదు. నేను కూర్చున్నా బటన్ నొక్కుతున్నా వేస్తున్నా. ఒక మినిస్టర్స్కి లేవు, ఒక ఎమ్మెల్యేకి లేదు, ఏదీ లేదు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, ఎలా ఉందంటారు? ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నారు. బాగా ఏంది లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మంచిగా పనిచేస్తున్నారు. బాగా ఏంది అందుబాటులో ఉంటున్నారు. ఏంది ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు అయినా సరే ఇది కూటమి ఇలాగనే ఉంటది. వాళ్ళు అలాగా ప్రతిపక్షంలో అలాగనే కూర్చోవలసిందే. అన్న మీ పేరు? నా పేరు నేతాజీ అండి. అన్న ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? చాలా బాగుందండి, చాలా బాగుంది. నేను ఇచ్చాపురం, మాది శ్రీకాకుళం జిల్లా. జనమన కార్యక్రమం ఏ సమస్య ఉన్నా సరే అంటే పరిష్కారం అయితే అవుతుంది. ఏవో సమస్యలు ఉంటాయో ఏరో తీసుకుని పెట్టడం జరుగుతుంది. జనమని ప్రతి మంత్లో ఒకసారి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటుంటాను. సమస్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. తొలికి కాకుండా ఇప్పుడు ఎక్కడ రౌడేజం కానీ ఏమైనా అంత ఏదైనా ఏ పనైనా ఇవ్వాల్సి ఈజీగా అవుతుంది. తొలైతే ఏ ఆఫీసుల వైపు తిరిగేవాళ్ళము. వాలంటీర్ వ్యవస్థ ఉన్నా సరే ఆఫీసులు తిరగాల్సి వచ్చింది. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్ళని చేస్తారు. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నాయి కదా సమావేశాల గురించి, అసలు దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అసెంబ్లీ సమావేశాలు అంటే అంత తొలిలా కాకుండా ఇప్పుడు హాయిగా నవ్వుకొని తిట్టుకున్న వాళ్ళు అసెంబ్లీలో అంటే మన బూతులు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ హాయిగా చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. అంటే మరి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారు? అంటే అతను చేసిన అరాచకాలు అనేవి అసెంబ్లీలో అందరూ అడుగుతారు, మరి మన ఎమ్మెల్యేలు కూడా అడుగుతారు. ఏంటి దానికి సమాధానం అతను లేక వెళ్ళట్లేదు, అంతే, మరి ఇంకేం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తారా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళడం కరెక్ట్ అంటారా? ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా వెళ్ళ అతను సమాధానం అయితే అతను ఉండదు. ప్రతిపక్ష ఇవ్వాలా వద్దంటారా? అంత ఇస్తే మంచిదే కదా, ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే మాకు కూడా ఏంటంటే ఏమైనా తప్పులు ఉంటే అడగవచ్చు. అతను అడిగితే మేము ఏమైనా సరిదిద్దుకుంటాం. మా పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున ఏమైనా పలానా తప్పు ఉందంటే కూటమి తరఫున మేము సరిదిద్దుకుంటాం. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి. ఏదైనా ప్రతిపక్షం అనేది మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఏవో సమస్యలు ఉంటే వాళ్ళు అడిగి చెప్తే కంపల్సరీ వెళ్ళాలి, ఎమ్మెల్యే వెళ్ళాలి. అంటే నారా లోకేష్ గారు నేను మాట్లాడుతూ మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీని మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు అని అంటున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? అది చాలా బాధాకర విషయమే. అతని కుటుంబమే కాదు, మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆ ఫ్యామిలీ కూడా తిట్టడం జరిగింది. మేము చాలా బయట వరకు అప్పుడు చాలా జరిగాయి. అతను అలా తిట్టడం కరెక్ట్ కాదు, అసలు కాదు. చూసుకో ఫ్రేమింగ్. సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, ఎలా అనిపిస్తుంది సార్ మీకు అనేది? కూటమి ప్రభుత్వం ఉండటమే కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు కావాలి, అవసరం మన ఆంధ్రప్రదేశ్కి. అమరావతి కానీ మరి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తాడు. ఆయన అయితే డెవలప్ చేస్తాడు స్టేట్ని. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారు సార్? ఆయన ఇష్టం, అది ఆయన రాజకీయ నాయకుడు అయితే
పరిణితి గల నాయకుడు అయితే వెళ్ళాలి. ఆయన వెళ్ళట్లేదు. మనం ఏం చేస్తాం ఏమంటే, ఇప్పుడు మేము గెలిపించింది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని? నిన్ను అసెంబ్లీకి వెళ్ళమని, నిన్ను వెళ్ళిపోమని కాదు, వెళ్ళి మాట్లాడాలి నువ్వు, అంతేనా? నువ్వు వెళ్ళట్లేదని ప్రజలు ఏమనుకుంటారు? అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? నువ్వు వెళ్ళాలి కదండి ముందు అసెంబ్లీకి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అడుగు. నువ్వు ముందు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అక్కడ అడుగు, ముందర మాట్లాడు స్పీకర్తో. అప్పుడు అర్థమైందా? ఇచ్చారు ఇవ్వపో, ముందర వెళ్ళాలిగా. అది అంటే సార్ ప్రతిపక్ష అసెంబ్లీకి రావడం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి జీతం అవసరం అంటారా? తీసుకోకూడదు న్యాయంగా. అది ఆయన ఇష్టం. ఆయనగా జీతం పెద్ద లెక్కేం కాదుగా. ఆయన పెద్ద కోటీశ్వరుడు. అర్థమైందా? వాళ్ళ నాన్నగారిని చూసి 2 సార్లు వేసారు ఆయన ఓట్లు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కూటమికి వేసా కావాలని. ఆయన కావాలి, ముఖ్యమంత్రి కావాలని 2 సార్లు వేసాం. ఫస్ట్ 63 సీట్లు ఇచ్చాం, తర్వాత 151 సీట్లు ఇచ్చాం. కానీ ఏం చేశాడు ఆయన? స్టేట్ని అమరావతిని పక్కన పెట్టాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు అనేది? గవర్నమెంట్ చాలా బాగుంటుందని, ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకు కానీ ఎవరికైనా కానీ, అందరికీ ఉద్యోగాలు కానీ పరిశ్రమలు వస్తాయి. ఏంటి విజయవాడ గుంటూరు ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉంటాయో అలా తయారు చేస్తాడని మా ఆశ చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా అనేది ఏంటి అంటారండి? పరిపాలన చాలా తేడా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళేమో డబ్బులు పారేసి జనాల్ని వెనక్కి తిప్పుకుంటున్నారు. డబ్బులు సంపాదించుకునే విధానాన్ని కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చి ఎంతసేపు ఇచ్చేస్తా? డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని మాకు కావాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదా, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చేస్తున్నాడు. ఆయన బాగా పరిపాలన బాగుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చేస్తున్నారు. ఆయన కూడా నిజాయితీగా చేస్తున్నాడు. అలాంటి నాయకులు కావాలి. అది. మీ పేరు? నా పేరు రాజు. అంటే నిన్న జరుగుతున్న అసెంబ్లీ గురించి మీ అభిప్రాయం అనేది ఏంటిదన్న? అసెంబ్లీ బాగానే జరుగుతుంది. గతంలో కాకుండా ఇప్పుడు అన్నీ చక్కగా అసెంబ్లీ సమావేశాలు అనేవి చక్కగా సాగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని అనుకుంటున్నారు? అసెంబ్లీకి ఆయనకి రావట్లేదంటే మరి అతనికే తెలియాలి. అతను రావడానికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే ఆయన రాలేడు. ఎందుకంటే ఆయన వచ్చే అసెంబ్లీలో నిలదీయడానికి కూడా ఏం లేదు కాబట్టి ఆయన అందు గురించి రాలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అలానే అసెంబ్లీకి వెళ్ళాలా వద్దంటారు? ప్రజలు ఎన్నుకున్న 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది అసెంబ్లీకి వెళ్ళాలనేసి ఇప్పుడు జనాలు అనేది ఎన్నుకున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాలి. అంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెళ్ళడం లేదని అంటున్నారు కదా, నిజమంటారా? గతంలో నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని మీద ఎలా పడితే అలా మాట్లాడారు, మళ్ళీ వీళ్ళు మాట్లాడతారని భయపడి వెళ్ళడం లేదంటారా? అలాగేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం లాగా వ్యక్తిగత విమర్శలు అయితే మాట్లాడరు. వాళ్ళు పాలసీ మీద మాట్లాడతారు. పాలసీ మీద ఈయనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈయన వెళ్ళట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా తను ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాలి. మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు, ఏవైనా అవకతవకలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చట్టసభలో నిలబడి అడగాలి. కానీ వాళ్ళకి అడగకుండా ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత బాగానే ఉంది, అంతా సక్రమంగా జరుగుతున్నాయి. అన్ని పనులు చక్కగా టైం సరిగ్గా జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎవరి పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. 21 స్థానాలు నుంచున్న దగ్గర ప్రతి ఒక్కటి ఓటమి అనేది లేకుండా గెలిచారు కదా, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. 21 స్థానాల్లో ఆయన రావడం అనేది చాలా ఈరోజు యావత్ భారతదేశం మొత్తం మన పవన్ కళ్యాణ్ వైపు చూసింది. ఆయన ఈరోజు 21 స్థానం, రేపు ఇంకెన్నైనా స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక డిప్యూటీ సీఎం గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ఆయన పదం అనేది ఆయనకి ఉందాదనం కాదు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళడానికి చేసుకుని ఉంటారు. 1 వర్డ్లో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు సూపర్ సార్. ఆయన వర్క్ సూపర్గా చేసుకుని వెళ్తున్నారు. వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? అంటే హ్యాపీగా లేరు, కొంతవరకు పర్వాలేదు. ఇంకా ఉంది కదా, 6 నెలలు 7 నెలలు అవుతుంది వచ్చి.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఎందుకని వెళ్ళడం లేదంటారు? 11 సీట్లు వచ్చాయి కదా, దాని మూలంగా మొహం చెల్లక వెళ్ళట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, మీరేమనుకుంటున్నారు? అవసరం లేదన్న. అలానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలన్న. వెళ్ళకపోతే ఇప్పుడు వీళ్ళు చేసేది ఎలా తెలుస్తుంది? ఈ ఫ్రీ బస్సులు అనేది వాళ్ళు అడుగుతానేగా అక్కడ జరిగేది. జరగకుండా వెళ్ళకుండా ఎలాగా? అంటే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే జీతం అవసరం అంటారా? అవసరం అంటే వెళ్ళకపోతే అవసరం లేదు. వెళ్తేనే ఉపయోగం, మాకు ఉపయోగం. నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం చేసిందో లేదో తెలుస్తుంది. ఒకరు చేయకపోతే జగన్కి వేయాలో లేకపోతే ఎవరికి వేయాలో ఆలోచిస్తాం. కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరేం గమనించారు సార్? అంటే తేడా అనేది ఏంటి? చాలా తేడా ఉందన్న. అంటే ఇది వచ్చి 6 నెలలుగా అవుతుంది. ఇక ముందు చూసిన తర్వాత ఇంకా పథకాలు ఏమి పెట్టలేదు, అమలు చేయలేదు చంద్రబాబు. కోట వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. అటు పక్క మనోహర్ ఇటువైపు అతను బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. మొన్నే హోంమంత్రిని కొంచెం గట్టిగా అడిగాడు అన్న. అది దాన్ని కూడా చాలా మంది తప్పుగా ఉద్దేశించుకుంటున్నారు కదా, మీరని ఏమనుకుంటున్నారు? తప్పే ఉందన్న. ఇప్పుడు మనలో వాళ్ళు ఇప్పుడు చూసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ ఎవరికి ప్రాబ్లం? ముఖ్యమంత్రిగా ప్రాబ్లం. అలాగే చూసుకొని ఒక మాట అన్నాడు, అంతే, ఏం లేదు. అంటే మీరేం చెప్తారు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం కన్నా ఇప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే వచ్చి ఒక 7 నెలలే కదా అయింది. అంటే ఇక పథకాలకి అమలు చేయలేదు. అమలు చేసిన తర్వాత ఏమైనా చూద్దాం అని ఆలోచన. డెవలప్మెంట్ విషయంకి వచ్చినప్పుడు మీరేం చెప్తారు? డెవలప్మెంట్ అయితే ఏ క్లాస్ చేస్తాడు చంద్రబాబు. అంత ముందు వచ్చినప్పుడు డెవలప్మెంటే చేశాడు. విజయవాడ డెవలప్మెంట్ ఏంటి, రాజమండ్రి ఏంటి, విశాఖపట్నం డెవలప్మెంట్ అయితే ఏ క్లాస్ రాజకీయంగా ఆయనకి తెలీదు, పరిణితి చంద్ర. రాజకీయంగా ఏమిటాయంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, కేసీఆర్ వెళ్ళిపోయాడు, రెడ్డి వచ్చాడు. ఇతను ఆయన ఎలా చేస్తున్నాడు? ఆ పరిపాలనను పెట్టుకుంటూ తన పరిపాలన డెవలప్ చేసుకుంటున్నాడు. అది చెయ్యాలి. డెవలప్ చేయకుండా ఆయన పరివారానికి స్వార్థం చూపించి ఆయన పరివారం బాగుపడేట్టుగా చేసుకున్నాడు. అందుకని పోయింది. అంటే సార్ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, మీరేమనుకుంటున్నారు? ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? అది ప్రజలు ఇచ్చేది. ఒకళ్ళు ఇస్తే తీసుకునేది కాదు అధికారం అనేది. అధికారం అనేది ఒకళ్ళు ఇస్తే తీసుకునేది కాదు, ప్రజలు ఇవ్వాలి. అది ప్రజలు ఇస్తే అధికారం వస్తుంది. మినిమం దానికి మినిమం సీట్లు ఉంటాయి లెక్క. ఆ లెక్క ప్రకారం లేదంటే పోరాడాలి, కోర్టుకు వెళ్ళాలి, అమలు చేయాలి. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళాలి వద్దంటారు సార్? వెళ్ళి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల తరఫున అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. మాట్లాడి తన వాదనలు తను వినిపించాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనే ఉద్దేశంలోనే కదా. అటు వెళ్ళాలి. ప్రతిపక్షం వెళ్ళి కూర్చుని శాలరీ తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వెళ్ళినా వెళ్ళకపోయినా శాలరీ వస్తుంది కదా. అది తీసి పక్కన పెట్టినా కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వెళ్ళి కూర్చుని మాట్లాడారు. తన యొక్క వాగ్దాటి నా ప్రజలు ఇట్లా ఉన్నారని చెప్పి ఎదురుదాడి చేయాలి. సార్ అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం లేదు కదా, ఆయనకి శాలరీ జీతం అనేది అవసరం అంటారా? ఆయనకు అక్కర్లే, ఆయన కోటీశ్వరుడు. ఆయన జీతం ఎందుకు? నీలాంటి వాళ్ళు కొన్ని 100 మందిలో పోషిస్తున్నాడు ఆయన. ఆయనకి శాలరీ కాదు. అంటే ఆయన అసెంబ్లీకి అనేది ఎందుకని రావడం లేదంటారు? అది ఆయన వ్యక్తిగతం, అది ఎవరు చెప్పలేరు. వ్యక్తిగతం మాట అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా అనేది ఏంటి? 100% తేడా ఉంది. ఆయన ఏంటంటే ఎక్కడెక్కడ దోచుకున్నాడు పరివారం అందరూ. ఈయన ఏంటంటే దోచుకునేది కనపడదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా లంచం లేకుండా ఎవడు పనిచేసేవాడు లేడు. ఎనీ ప్రభుత్వం, నేను నా వయసు 80 ఏళ్ళు, ఇన్నాళ్ళ మట్టి చూస్తూనే ఉన్నా, తీసుకుంటూనే ఉన్నారు. కానీ తీసుకున్న రీజన్గా పనిచేసేవాళ్ళు కావాలి. వాళ్ళ దాంట్లో పనిచేసేవాళ్ళు కాదు, తీసుకుని ఏం చేసుకుంటావు చేసుకోపో అనేటువంటి దీంట్లో ఉంటే లా అండ్ ఆర్డర్స్ పోయినాయి కదా, మరి ఏమవుతాయి? అది సార్ అంటే వన్ వర్డ్లో మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బాగుంది. ఇది ఇట్టగే కంటిన్యూగా ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా అయితే డెవలప్ చేశాడో అలాగే మన గుంటూరు విజయవాడ కూడా అలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తే గవర్నమెంట్కి హైవేజ్ వస్తుంది. ప్లస్ జనాలు అక్కడ బయటికి ఇంకో చోటకి వెళ్లకుండా అక్కడ బతుకుతారు వాళ్ళు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలు అనేది వస్తున్నాయి కదా, వైజాగ్కి రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? కాదు, విశాఖపట్నం కాదు, ఇది గుంటూరు కాదు, విజయవాడ వస్తూనే ఉంటాయి. పరిపాలన ఎలా ఉంది? వాళ్ళు బెదిరించకుండా కార్లను తీసుకొచ్చాడు. అదేదో కార్ల తెలంగాణ జీ, అది
మరి వాళ్ళని నానా ఏడుపులు ఏడిపించారు. అట్లాగే బ్యాటరీలది ఒకటి ఉంది రేణిగుంటలో, ఆ దానిలో ఏడిపిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే ప్రతి వాళ్ళని ఏడిపిస్తే నాకు ఎన్ని లక్షలు కావాలి, అన్ని లక్షలు కావాలని అడుగుతున్నారో, ఏం చేస్తున్నారో ఏమిటో అది వాళ్ళకి తెలియాలి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డెవలప్మెంట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా సార్? అవుతుంది. రోడ్లు అవి డెవలప్ చేస్తున్నారు. రోజులు గోతులుగా ఉంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్లు అవి చేసి డెవలప్ చేస్తున్నారు కదా. మరి అదే ఇప్పుడు బండి వెళ్ళటానికి రహదారి శుభ్రంగా ఉండాలి. ఆ గొంతులు అవి పూడుస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది.